జగన్నాథ స్వామిని విశ్వావసుడు అనే ఒక ఆయన రహస్యంగా ఒక అడవిలో పూజిస్తూ ఉంటాడు. అలా పూజిస్తూ ఉండడంతో ఒక రాజు ఆ జగన్నాథ స్వామి విగ్రహాలను చూడాలని చాలా ఆతృతతో అడవికొస్తాడనమాట. అడవికొచ్చినప్పుడు ఆ విగ్రహాలు ఎక్కడా కనపడవు. అలా కనబడలేదని దుఃఖిస్తూ ఆ అడవిలోనే పడుకుంటాడు. అలా పడుకున్నప్పుడు జగన్నాథ స్వామి కలలోకొచ్చి ఒక వేప కొయ్యలు అనేవి కొట్టుకొస్తాయి. వాటితో విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడనమాట. కొయ్యలైతే కొట్టుకొస్తాయి. కానీ విగ్రహాన్ని నిర్మాణానికి ఎవరు ముందుకు రారు. ఏం చేయాలో ఆ రాజుకు ఆలోచిస్తూ ఉండగా ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుని రూపంలో వస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, తానొక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో ఎవరు ఆ గదిలోకి లోపలికి రాకూడదు అని షరతు విధిస్తాడు. 21 రోజుల పాటు ఆ గదిలోకి ఎవరు వెళ్ళకూడదని చెప్తాడు. కానీ సరే రాజు అని అంగీకరిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. గదిలోంచి ఎటువంటి శబ్దమూ రాదు. దీంతో రాణికి అనుమానం వచ్చి గూండీషాదేవి అనే రాణి తొందరపడి గడువు పూర్తవ్వకుండానే ఆ తలుపులైతే తెరిపిస్తారు. అప్పుడు అక్కడ శిల్పి కనపడడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపాలతో విగ్రహాల్ని పూజలు అందుకుంటాయి అని చెప్తాడు. తానే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలతో వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారుదేవత మూర్తులు, ఈ మూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికీ ముఖ్యమైనది జగన్నాథ యాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. 12 రోజుల పాటు ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఇది జగన్నాథ యాత్ర, విగ్రహాలు ఎలా వచ్చాయి అనేది కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.